నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అభివృద్ధి సంక్షేమం యోగాతో ఆరోగ్యం సంతోష ఫలాల్ని ప్రజలు అందుకోవాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు ఇవ్వడం అభినందనీయం. వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాలిముట్టి కిరణ్. ఘనంగా శ్రీ గరుడ అంకమ్మ తల్లి కొలుపులు మొక్కులు తీర్చుకున్న భక్తులు. అభివృద్ధి సంక్షేమం యోగాతో ఆరోగ్యం సంతోష ఫలాలను ప్రజలు అందుకోవాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. యోగాంధ్ర అవగాహన కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయి యోగాసనాల ప్రదర్శన పిట్టలవాణివారిపాలెం మండలం పీవీపాలెం గ్రామం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలో జరిగింది. కేర్ న్యాచురోపతి వైద్య కళాశాల విద్యార్థులు నిర్వహించిన ప్రదర్శనలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం గ్రామ ప్రధాన కూడలి వరకు ర్యాలీగా వెళ్లి మానవహారం నిర్వహించారు. యోగాతో ప్రజలకు కలిగే ప్రయోజనాలను వినియోగిస్తూ యువకులు ఉత్సాహంగా ర్యాలీలో ముందుకు సాగారు. వికసిత్ భారత్ లక్ష్యంతో స్వర్ణాంధ్ర సాధన దిశగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. వికసిత్ భారత్ దిశగా కేంద్ర స్వర్ణాంధ్ర దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వాలు అడుగులు వేస్తుండగా వాటి ఫలాలను ప్రజలు అందుకోవాలన్నారు. మానసిక సమతుల్యత లేని సమాజాన్ని యోగా సరిచేస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఉద్యోగాలు పనుల్లో ఒత్తిడికి గురవుతూ ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. మానసిక ఒత్తిడి నుండి ప్రజల్ని యోగా విముక్తి కల్పిస్తుందన్నారు. నాణ్యమైన జీవితం యోగాతోనే సాధ్యమన్నారు. న్యాచురోపతి యోగా జీవితంలో ఒక భాగం కావాలన్నారు. యోగాసనాలతో కలిగే ప్రయోజనాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. ఎలాంటి ఖర్చు మందులు లేకుండా రోగాలు నివారించడం యోగాతోనే సాధ్యమన్నారు. ఈ నెల 21వ తేదీన చరిత్రలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో విశాఖపట్నంలో ప్రపంచ యోగా దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహిస్తూ ఉందన్నారు. ప్రధానమంత్రి మోదీ హాజరయ్యే ఈ కార్యక్రమానికి అనుబంధంగా జిల్లా కేంద్రమైన బాపట్ల సూర్యలంకలో 10,000 మందితో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ కె శ్రీనివాసరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఎస్ విజయమ్మ, డ్వామ పీడీ జయలక్ష్మి, మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ రాధామాధవి, పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ వేణుగోపాలరావు, ఎక్సైజ్ శాఖ పర్యవేక్షకులు వెంకటేశ్వర్లు, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. సో మెల్లగా జాగింగ్, కాళ్ళు, బాడీ స్ట్రెచ్, శరీరం అంతా కూడా స్ట్రెచ్ అవుతుంది గమనించాలి. ఇప్పుడు అందరూ ఇప్పుడు ఎస్, వెరీ గుడ్. శ్వాస మీద దృష్టి పెట్టండి. మనం చేస్తున్న ఈ కార్యక్రమానికి ఒక పాజిటివ్ పబ్లిసిటీ వచ్చేలాగా మనం చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు నా ఎదురుగా ఉన్న మీ అందరికీ, పిల్లలకి, అట్లనే జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, మళ్ళీ మనం 21st వరకు కూడా అనేక కార్యక్రమాల్ని చేస్తూ ఉన్నాం. వాటన్నిటినీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ యొక్క ట్విట్టర్లో కానీ, ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. జూన్ 21న చేపట్టబోయే మనం కూడా ఆ రోజున ప్యారలల్గా మన జిల్లాలో సూర్యలంక బీచ్లో 10,000 మందితో మనం ప్లాన్ చేసుకుంటూ ఉన్నాం. అందులో మీరు కూడా భాగస్వాములు, మీరందరూ కూడా వస్తారు. మరి ఇన్ని రకాలుగా ఎందుకు చేస్తూ ఉన్నాం? అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21న అతిపెద్ద ఎత్తున జరుపుకోవడం కోసం ఇన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్నాం. దీనివల్ల ప్రజలకు ఏంటి లాభం అని అంటే, మరి మీరు న్యాచురోపతి ఇన్స్టిట్యూషన్లో చదువుతున్న పిల్లలు, మీకు అనేక పాఠ్యాంశాలు బోధించి ఉంటారు. మరి న్యాచురోపతి లేదా యోగా మన డైలీ లైఫ్లో అలవాటుగా చేసుకొని మనం ఒక నాణ్యమైనటువంటి జీవితాన్ని జీవించడం అనేది ఈ రోజుల్లో ఎంత అవసరమో, దానికి ఎంత ప్రాధాన్యత ఉందో, ఎంత డిమాండ్ ఉందో కూడా మీకు తెలుసు. మరి ఉరుకుల పరుగుల జీవితంలో సరైనటువంటి ఎక్సర్సైజులు కానీ, శారీరక శ్రమ కానీ లేకపోవడం, మానసికంగా కూడా సరైన సమతుల్యత లేకపోవడంతో అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు సమాజంలో. మరి ఈరోజు సొసైటీలో ఉన్న ఉద్యోగాల్ని కూడా చూసినట్టయితే, మరి ఆ ఉద్యోగాల్లో వాళ్ళు స్ట్రెస్ని చాలా ఎక్కువగా ఫీల్ అవుతూ మరి డబ్బు సంపాదన మార్గం కోసం పరుగులు పెడతా ఉన్నారు. మరి ఇలాంటి సమయంలో మీరు చేస్తున్న కోర్సుకి చాలా ప్రాధాన్యత ఉంది. రేపు సొసైటీని రిపేర్ చేయాల్సిన వాళ్ళంతా మీరే. మరి మీరు ఆ స్ట్రెస్ని తగ్గించే విధానం ఏంటి,
మంచి ఆరోగ్యకరమైన జీవనం ఎలా చేయాలి అనేది చేసేవాళ్ళు. మరి ఇప్పుడే నేను ఇన్స్టిట్యూట్లోకి వచ్చినప్పుడు మీ యాజమాన్యం సైడ్ నుంచి నాకేం చెప్పారంటే, మీరు జిల్లా పోటీలలో సింక్రనైజింగ్ యోగా పర్ఫార్మెన్స్ లో మీరు నెగ్గారు అని చెప్పి మీ మంచి పేరు తీసుకొస్తారని చెప్పి కూడా ఆశిస్తూ ఉన్నాను. సో ఈ రోజున మీ అందరికీ, మీ యాజమాన్యానికి, ఇక్కడికి వచ్చేసిన అధికారులు అనధికారులు అందరికీ నా యొక్క నమస్సును తెలియజేసుకుంటూ, చీరల కుప్పడం పట్టు చీరలకు జాతీయ అవార్డు లభించనుందని, ఒకే జిల్లా ఒకే ఉత్పత్తి కింద కుప్పడం పట్టు చీరలకు జాతీయ అవార్డును ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. జూలై నెల 14వ తేదీన న్యూఢిల్లీలోని ప్రగతి మైదానం భారత్ మండపంలో జాతీయ అవార్డుల ప్రదానోత్సవం జరగనుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగిందని కలెక్టర్ వివరించారు. చీరల కుప్పడం పట్టు చీరకు ప్రకటించిన జాతీయ అవార్డును బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి న్యూఢిల్లీలో అందుకోనున్నారు. సంప్రదాయ మగ్గలపై నేతనలు నేసిన చీరల కుప్పడం చీరలకు మార్కెట్లో ఇప్పటికే కొంత డిమాండ్ ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా జాతీయ అవార్డు ప్రకటించడంతో మరింత ప్రాచుర్యం పొందనుందన్నారు. దీంతో చేనేతల కష్టం ఇక ఫలించనుందన్నారు. జాతీయ మార్కెట్లోనూ కుప్పడం చీరలు ప్రత్యేకతను సంతరించుకోనుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటనతో చీరల కుప్పడంకు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది. చేనేత వృత్తిని నమ్ముకొని వందలాది చేనేత కుటుంబాలు బాపట్ల జిల్లా చీరాల, పేరాల్లో కొన్నేళ్లుగా జీవనం సాగిస్తున్నాయన్నారు. సాంప్రదాయ మగ్గలపై చేనేత కార్మికులు కష్టపడి నేసిన కుప్పడం చీరలకు ఒకప్పుడు ఎంతో డిమాండ్ ఉండేదన్నారు. యంత్రాల జొరబాటుతో కుప్పడం చీరల ఉత్పత్తి సన్నగిల్లిందని కార్మికులు ఆందోళన చెందుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటనతో చేనేతల ఆశలు పునర్జీవం పోసుకున్నాయన్నారు. అలనాటి స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ ఇచ్చిన పిలుపు అందుకున్న చీరాల, పేరాల చేనేత కార్మికులు విదేశీ వస్త్రాలను వ్యతిరేకించడంలో ప్రధాన పాత్ర పోషించారు. నేత వస్త్రాల ఉత్పత్తులకు చీరల క్షీరపూరిగా మారిందనడంలో ఎలాంటి సందేహము లేదన్నారు. ఏడాది జనవరి 9వ తేదీన కేంద్ర బృందం సభ్యులు ఈష్దీప్, డాక్టర్ దివ్యాన్ రింగా క్షేత్రస్థాయి పరిశీలనపై బాపట్ల చీరాల్లో పర్యటించారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కుప్పాడం చీరల ప్రదర్శన కేంద్ర బృందం సభ్యులు జిల్లా కలెక్టర్ కలిసి పరిశీలించారు. ఆ సమయంలోనే చీరాల్లో చేనేత వస్త్రాలైన కుప్పాడం చీరల ఉత్పత్తులు, అమ్మకాలు, చేనేత కార్మికుల జీవన స్థితిగతులపై కేంద్ర బృందానికి కలెక్టర్ నివేదిక అందజేశారు. పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం చీరాల, కుప్పాడం చీరలకు ఒకే జిల్లా ఒకే ఉత్పత్తి కింద గుర్తింపునిస్తూ జాతీయ స్థాయి అవార్డును ప్రకటించింది. జాతీయ స్థాయి అవార్డును జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి జూలై నెల 14వ తేదీన అవార్డును అందుకోనున్నారు. మన బాపట్ల జిల్లాకి తలమానికమైనటువంటి చీరాల పట్టణంలో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే గాక మొత్తం తెలుగు ప్రజలందరికీ మరియు ఇతర రాష్ట్రాల వాళ్ళకి కూడా అత్యంత సుపరిచితమైనది మన కుప్పడం అనేటువంటి చేనేత వస్త్రాలు. ఈ కుప్పడం చీరలు అనేది చీరాలలో మాత్రమే ప్రత్యేకత కలిగి ఉంటాయి. చీరాలలో మాత్రమే వీటిని నేస్తారు చేనేత కార్మికులు. సో ఈ చీరలు ఎంతో నాణ్యత కలిగి ఈ మహిళామణులకి, స్త్రీలకి వీటి మీద ఎంతో మక్కువ ఉండి వీటి మార్కెట్ కూడా బాగుంది. అయినప్పటికీ కూడా మరి చేనేత కార్మికులకి, వాళ్ళ కుటుంబాలకి ఇప్పుడు తగినంత డిమాండ్ ఇంకా లేకపోవడం వల్ల మరి కొంత ఇబ్బందులను కూడా వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ చీరల్లో ఎంత నాణ్యత ఉన్నా, దీనికి ఎంత గొప్ప పేరున్నా, అది దేశవ్యాప్తంగా ఆ పేరు అనేది మనకి లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మరి దీనికి సంబంధించి వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ అనేటువంటి కార్యక్రమం క్రింద కేంద్ర ప్రభుత్వం మనకు ప్రతి జిల్లా నుంచి ఏదైనా ఒక ప్రోడక్ట్ని వాళ్ళు ప్రెస్టీజియస్గా ప్రమోట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినప్పుడు మన జిల్లా నుంచి మనం కుప్పడం శారీని ప్రమోట్ చేయడం జరిగింది. దీని మీద కేంద్ర బృందం మనకు జనవరి 9వ తారీఖున మన జిల్లాని సందర్శించి మనము కలెక్టరేట్లో కూడా కుప్పడం శారీస్ని ప్రదర్శించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా వాటి గురించి వివరించడం, అప్పుడు చేనేత కార్మికుల్ని, వాళ్ళ సంఘాలని కూడా అందులో ఇన్వాల్వ్ చేసి ఈ చీరల గురించి, వాటి ప్రత్యేకత గురించి, వాటి నాణ్యత గురించి మనం వివరించడం అనేది జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఫీల్డ్ కూడా విజిట్ చేసుకొని ఎక్కడెక్కడ ఎట్లా నేస్తున్నారు అనేది కూడా అన్నీ చూసుకున్న తర్వాత వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు కూడా ఇచ్చిన తర్వాత ఇప్పుడు మన జిల్లాకి ఈ కుప్పడం శారీని వన్ నేషన్ వన్ ప్రోడక్ట్ అనే కార్యక్రమంలో అవార్డు కూడా ప్రకటించడం, ఆ అవార్డుని ప్రకటించడం అనేది మన జిల్లాకు చాలా గర్వకారణం. మన కుప్పడం శారీకి ఒక గుర్తింపు రావడం దేశవ్యాప్తంగా, దేశ స్థాయిలో అనేది కూడా మన బాపట్ల జిల్లాకి, ప్రజలందరికీ కూడా మరింత గర్వకారణం. మన రాష్ట్రానికి కూడా ఇది చాలా గర్వకారణం. మరి జూలై 14వ తారీఖున మనం ఈ అవార్డు అందుకోవడానికి జిల్లా కలెక్టర్గా నేను కూడా ఢిల్లీకి వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళి భారత ప్రభుత్వం చేత మనం ఈ అవార్డును కూడా తీసుకొని వస్తాం. మరి ఈ అవార్డు తీసుకుంటాం, బాగానే ఉంది. తీసుకుంటే మరి దీనివల్ల ఏంటి ప్రయోజనం?
ప్రజలకు దీనివల్ల ఏమొస్తుంది, లేదా చేనేత కార్మికులకి దీనివల్ల ఏం ప్రయోజనం కలుగుతుంది అంటే, మరి ఇప్పుడు కేవలం స్థానికంగా లేదా తెలుగు ప్రజల వరకే తెలిసినటువంటి ఈ చేనేత వస్త్రం, చేనేత చీర, ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా దీని పేరు అనేది తెలుస్తుంది. ఆన్లైన్ ప్లాట్ఫామ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టేటువంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అన్నింటిలో కూడా దీనికి ప్లేస్ దొరుకుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్థాయిలో పెట్టేటువంటి అన్ని ఎగ్జిబిషన్స్లో కానీ వీటన్నిటిలో కూడా దీనికి ప్లేస్ ఉంటుంది. సో దీనికి మనకు ఏదైతే ఈ అవార్డు ఫంక్షన్లో కానీ ఇతర ప్లాట్ఫామ్స్ మీద కానీ దీనికి చాలా పబ్లిసిటీ వస్తుంది. ఈ కుప్పడం శారీ అనే దానికి అవార్డు వచ్చింది. ఇది చీరాలలో అక్కడ చేనేత కార్మికులు నేస్తారు, దీని నాణ్యత ఇలా ఉంటుంది అని దీని పేరు అనేది నలుదిశలా ప్రసరిస్తుంది. సో అలా జరగడం వల్ల ఇప్పటికీ ఉన్నటువంటి డిమాండ్ డబుల్, ట్రిపుల్ లేదా అంతకంటే కూడా చాలా ఎక్కువగా దీని డిమాండ్ పెరిగేటువంటి అవకాశం ఉంది. ప్రజలందరూ కూడా దీన్ని ఇష్టపడే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే ప్రజలందరూ ఇష్టపడడం, దీని గురించి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో తెలుసుకోవడం, దాన్ని డిమాండ్ పెరగడం అనేది జరుగుతుందో, దానివల్ల చేనేత కార్మికులకి దాని కావలసినంత వాళ్ళకి పని దొరుకుతుంది. రా మెటీరియల్ కూడా తెచ్చుకొని వాళ్ళు దాన్ని మరింతగా దాన్ని నేయడం, దాన్ని మార్కెట్లో పెట్టడం వల్ల వాళ్ళకి వాళ్ళ ఆదాయం కూడా పెరుగుతుంది. సో ఈ విధంగా వాళ్ళకి మంచి ఆదాయం అనేది చేనేత కార్మికులకి వస్తుంది. మనకు నేషనల్ వైడ్గా ఈ బ్రాండ్కి ఒక బ్రాండ్ ఇమేజ్ కూడా వస్తుంది. సో దీనివల్ల చేనేత కార్మికులకి చాలా మేలు జరిగేటువంటి బైక్ల దొంగల కేసులో 6 బైక్లు, ఒక గోల్డ్ చైన్, ఒక మోటార్ను స్వాధీనం చేసుకుని ముద్దాయిల్ని కోర్టులో హాజరుపరచడం జరిగిందని బాపట్ల డీఎస్పీ రామంజనేయులు తెలిపారు. పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 6 లక్షల విలువ గల వస్తువులను స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. బాపట్ల, చీరాల, వేదుళ్లపల్లి, తెనాలి ప్రాంతాల్లో నేరాలకు పాల్పడ్డారని తెలిపారు. ఒక బాల నేరస్తుడు కూడా ఉన్నారని అన్నారు. ఇంకా కొంతమంది ఉన్నారని ఇన్ఫర్మేషన్ ఉందన్నారు. వారిని కూడా అరెస్టు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు, పట్టణ ఇన్స్పెక్టర్లు చంద్రావతి, విజయకుమార్, సిబ్బంది తదితరులు ఉన్నారు. మన బాపట్ల టౌన్ పోలీస్ స్టేషన్లో బాపట్ల, చీరాల, వెదళ్లపల్లి, తెనాలి ప్రాంతాల్లో నేరాలు చేస్తున్నటువంటి 4 ముద్దాయిల్ని టౌన్ సిఐ గారు వారి సిబ్బంది సహకారంతో అరెస్ట్ చేయడం జరిగింది. వారి ఇంట్రాగేషన్లో వాళ్ళు గతంలో వెదళ్లపల్లి, చీరాల 1 టౌన్, 2 టౌన్, తెనాలి ప్రాంతాల్లో, బాపట్ల ప్రాంతాల్లో మోటార్ సైకిళ్ళు నేరాలు చేయటం, అలాగే రూరల్ ప్రాంతంలో ఒక ఇంట్లో కూడా గొలుసు దొంగతనం చేయటం, అలాగే వాటర్ మోటార్ ఒకటి కూడా దొంగతనం చేయటం, ఇవన్నీ కూడా కన్ఫెషన్లో ఒప్పుకోవటం, అవన్నీ రికవరీ చేయటం జరిగింది. ఈరోజు వాళ్ళందరినీ కూడా సిఐ గారు అరెస్ట్ చేసి కోర్టుకి హాజరుపరుస్తున్నారు. వీరిలో నాగరాజారెడ్డి, ఉన్నం వంశీ, ధర్మతేజ అనేవాళ్ళు ఉన్నారు. వారితో పాటు కూడా ఒక బాల నేరస్తుడు కూడా ఉన్నారు. వీరందరినీ చట్ట ప్రకారం కోర్టుకి హాజరుపరచడం జరుగుతుంది. వీళ్ళే కాక వీళ్ళతో ఇంకొంతమంది సహకరించారని, అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి చట్టం ముందు ఉంచుతామని మీ అందరి ద్వారా తెలియపరుస్తున్నాం. ఎవరి మీద కూడా గతంలో కేసులు మన రికార్డు పరంగా లేవు. అవి కూడా ఇంకొకసారి మళ్ళా CCTVS ద్వారా వెరిఫై చేసుకోవాల్సి ఉంది. 6 బైకులమ్మ, ఒక 2 సవర్లో గోల్డ్ చైన్ ఒకటి, ఒక HP మోటార్, సుమారు అన్నీ కలిసి కూడా 6.5 లక్షల విలువ కలిగినటువంటి మోటార్ సైకిల్ని, బంగారం, ఇవన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. ఇట్లా టౌను, వెదళ్లపల్లి, చీరాల 1 టౌను, 2 టౌను, తెనాలి ప్రాంతాల్లో చేసినటువంటి నేరాల్లో బైక్. జిల్లా కోర్టు భవన సముదాయం బాపట్ల పట్టణంలోనే ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. జిల్లా కోర్టు భవన సముదాయానికి అవసరమైన స్థలాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. తూర్పు బాపట్లలో ఖాళీగా ఉన్న 7.5 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిశీలించారు. అనంతరం ఇంద్రనగర్లో ఖాళీగా ఉన్న 2.80 ఎకరాల భూమిని పరిశీలించారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న భూమి స్థితిగతులపై ప్రభుత్వానికి నివేదిక పొందుతామన్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత దస్త్రాలను పంపాలని రెవెన్యూ అధికారులను ఆయన ఆదేశించారు. ఆయన వెంట బాపట్ల మండల తహసీల్దార్ సలీమా, సర్వేయర్లు, విఆర్ఓలు తదితరులు ఉన్నారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, విహెచ్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగకు కేంద్ర ప్రభుత్వ పద్మశ్రీ అవార్డు ప్రకటించడం అభినందనీయమని వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు గాలిముట్టి కిరణ్ అన్నారు. బాపట్ల పట్టణంలోని ఎన్జీఓంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ నెల 19వ తేదీన హైదరాబాద్లో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కృష్ణ మాదిగకు సన్మాన కార్యక్రమం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సన్మానానికి బాపట్ల జిల్లా పరిధిలో దివ్యాంగులందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి హైదరాబాద్లో జరుగుతున్న సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బావపూరి దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు గోగన ఆదిశేషు, వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్ల శ్రీనివాసరెడ్డి, బాపట్ల నియోజకవర్గ వికలాంగుల అధ్యక్షుడు పాత్ర బాలసుందర్, జయప్రకాష్, కుంచాల కోటిరెడ్డి, జాల్రెడ్డి, గంట నాగమల్లేశ్వరరావు, జానీ భాష, షేక్ సుభాని తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 19వ తారీఖున మానశ్రీ పద్మశ్రీ మందా కృష్ణమాది గారికి సన్మానం చేయాలని చెప్పని 2 తెలుగు రాష్ట్రాల్లో వికలాంగుల నాయకులం మాట్లాడటం జరిగింది. ఈ నెల 19వ తారీఖున భారీ స్థాయిలో అన్నగారికి పద్మశ్రీ వచ్చిన సందర్భంగా, అదేవిధంగా వికలాంగులకు 6,000 రూపాయలు పెంచిన సందర్భంగా మానశ్రీ మందా కృష్ణమాది గారికి వందనాలు తెలియజేస్తూ మేము ఆయనకి ఘనంగా సన్మానం చేయాలని చెప్పని కోరుకుంటాము. వ్యవస్థాపక అధ్యక్షులు మందాకృష్ణ మాదిక్ గారికి పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో వికలాంగులందరూ కలిసి హైదరాబాద్లో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది, ఈ కార్యక్రమం నాకు మన బాపట్ల జిల్లా నుంచి మన వికలాంగుల సంఘాలు అందరూ తరలి రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రతిరోజు యోగాసనాలు చేయడం ద్వారా మనిషి జీవితకాలం పెరుగుతుందని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. 11వ అంతర్జాతీయ యోగా ఉత్సవాల్లో భాగంగా మండల పరిషత్ కార్యాలయం నుండి ఐలాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. సెంటర్ మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ పట్టణ అహ్మద్ బాషా, జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీసీ రాఘవులు, పంచాయతీ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అనేక ఉపయోగాలు ఉన్నాయి. పతాంజలి మహర్షి ఈ యోగాకు సంబంధించి ఆయన తన నిత్య జీవితంలో అనుభవించి చేసి దానివల్ల ఉపయోగాలు ప్రపంచానికి తెలియపరిచిన మహానుభావుడు. ఆయనకు తెలియపరిచినటువంటి ఈ యోగాని మనందరం కూడా ఆ యొక్క యోగా కార్యక్రమాలు చేసి ప్రతిరోజు కూడా యోగా కార్యక్రమాలు చేయటం వల్ల ఆరోగ్యంగా, శారీరకంగా, మానసికంగా అన్ని విషయాల్లో కూడా ఈ ఆరోగ్యం ఉపయోగపడుతుంది. అదేవిధంగా జబ్బుల బారి నుంచి కూడా ఉపశమనం పొందాలంటే ఈ యోగా వల్ల. జబ్బుల బారి పడితే హాస్పిటల్కి వెళ్తే డబ్బులు అయిపోతాయి. ఆ డబ్బులు సేవ్ అవ్వాలంటే ఈ యోగా వల్లనే డబ్బు సేవ్ అవుతుంది. కాబట్టి ఈ యోగా వల్ల చాలా ఉపయోగం ఉంది. ఈ యోగా కార్యక్రమాలు అన్ని ప్రాంతాల్లో, అన్ని చోట్ల మీకు అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీ అందరికి కూడా యోగా మీద శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఉపయోగించుకోండి. అదేవిధంగా ఇవాళ శనివారం, మళ్ళీ వచ్చే శనివారం 21వ తారీఖు మన కర్లపాలెం మండలంలో ఉన్నటువంటి పీకేఆర్ ఎస్టేట్లో దాదాపు మన ప్రాంతంలో ఉన్నటువంటి కర్లపాలెం సచివాలయం పరిధిలో ఉన్నటువంటి అందరూ కూడా ఆ యొక్క ప్రాంతానికి వచ్చి ఉదయం 6 నుంచి 8 దాకా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. మనిషికి కలిగే ప్రయోజనాలు దేశవ్యాప్తంగా, ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా ఈ యోగా దినోత్సవ ర్యాలీలు జరుగుతున్నాయి. భాగంగా చేర్చండి. యోగా వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. యోగా అనేటువంటిది మన దేశ సంస్కృతిలో ఒక భాగం. అది ఆ యోగాని మాత్రం తప్పనిసరిగా అందరూ ఆచరిస్తే దానివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మనశ్శాంతి ఉంటుంది. ప్రతి మనిషి కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఈ యోగా అంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడు ఫోన్ వెనకాల పరుగులు తీయటం, డబ్బు వెనకాల పరుగులు తీయటం అయిపోయింది. ఈ యోగా అనేది మనకు దొరికిన సమయంలో ఏదో 2-3 ఆసనాలు వేస్తే కనీసం ఆరోగ్యంగా అన్నా. ఎందుకంటే ప్రపంచంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారి అనుసారం, ఎందుకంటే ప్రతి మనిషి జీవితకాలం తగ్గిపోయింది. అంతకుముందు ఉన్న తిండి వేరు, చేసే వృత్తి వేరు, అన్నీ మారిపోయి ఇప్పుడు అంతా డిజిటల్ లైఫ్కి వచ్చేసరికి ఫోన్ వెనకాలే జీవితం అయిపోతుంది. కాబట్టి ఈ మనిషిలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ పెంచాలంటే కంపల్సరిగా మనిషి తనకు దొరికిన సమయంలో ఏదో 2-3 ఆసనాలు వేసి లైఫ్ని పెంచుకునే విధంగా ఈ ప్రజల్లోకి అవగాహన తీసుకెళ్లాలని ఈ యోగా దినోత్సవాన్ని ఇంకా ఉన్న సచివాలయం స్టాఫ్తో కానివ్వండి, మండలాధికారులతో కానివ్వండి, ప్రజల్లోకి వెళ్ళి తనకు దొరికిన సమయంలో ఏదో 2-3 ఆసనాలు వేసి లైఫ్
వాల్యుయేషన్ అనే దాన్ని పెంచుకుంటారని కోరుకుంటూ కర్లపాలెం మండలం పాతనందాయపాలెం గ్రామంలోని శ్రీ గూడారు అంకమ్మ తల్లి కొలుపులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాత కళ్యాణం, పాప వేషాలు, నగరోత్సవం, మొక్కుబడులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చీరాల రవిచంద్రారెడ్డి, శ్రీనివాసరెడ్డి, సత్యనారాయణ రెడ్డి, ప్రసాదరెడ్డి, వెంకిరెడ్డి, నాగేంద్రారెడ్డి గ్రామ పెద్దలు పాల్గొన్నారు. పాతనందాయపాలెం గ్రామంలో చేస్తున్న శ్రీ శ్రీ శ్రీరాలవారి ఎలవేల్పు శ్రీ శ్రీ గూడారంకమ్మ తల్లి కొలుపుల మహోత్సవం 11/6/2025 నుంచి 15/6/2025 వరకు జరుగుతాయి. బాపట్ల మండలంలోని కొండుబొట్ల వారిపాలెంలో వేంచేసుకున్న శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ వరసిద్ధి వినాయక అయ్యప్ప స్వామి దేవాలయ సముదాయంలో ద్వితీయ వార్షికోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాముల వారికి విశ్వక్సేన పూజ, పుణ్యహావచనం, అష్టోత్తర కలశ ఆవాహన, ఉత్సవ కళకు అభిషేకం, మహాశాంతి హోమం, పూర్ణాహుతి, నివేదన, తీర్థప్రసాద వినియోగం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి ఆగమ శాస్త్రం సలహాదారులు, ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అభివృద్ధి, సంక్షేమం, యోగాతో ఆరోగ్యం, సంతోష ఫలాల్ని ప్రజలు అందుకోవాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు ఇవ్వడం అభినందనీయం. వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాలిముట్టి కిరణ్. ఘనంగా శ్రీ గరుడ అంకమ్మ తల్లి కొలుపులు, మొక్కులు తీర్చుకున్న భక్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.